గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ ఎనాలిసిస్. ఇవాల్టి న్యూస్ ఎనాలిసిస్ లో మొదట తెలుగు ప్రధాన దినపత్రికలు అలాగే ఆంగ్ల ప్రధాన దినపత్రిక హ్యాన్స్ ఇండియాలో వచ్చిన ప్రధాన వార్తలు అలాగే బ్యాన్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఒక చర్చను కొనసాగిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుంటే కనుక 8 మంది ఎవరు అంటూ బ్యాన్ ఐటమ్ గా వచ్చింది. కవితకు 15 రోజుల పాటు రిమాండ్ అంటూ మరో బ్యాన్ ఐటమ్ అండ్ టెండర్లు లేకుండానే 270 కోట్ల పనులు అంటూ కూడా మరొక విశ్లేషణాత్మక విమర్శనాత్మక కథనం. అండ్ 8 మంది ఎవరో అన్నటువంటి వార్త దగ్గరకు వస్తే నేటి సిఈసి సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు కాబోతోంది. ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ భట్టి ఉత్తమ్ సీఎం నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ఆల్రెడీ నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. అండ్ 6 లేదా 7న తుక్కుగూడలో జనజాతర సభను ఏర్పాటు చేద్దాం. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కూడా తుక్కుగూడలోనే కొన్ని పథకాలు ప్రకటించి అలాగే ముందుకు వెళ్ళాం. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచార భేర్ని కూడా తుక్కుగూడ నుంచే మోగిస్తామని ఆల్రెడీ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా వెళుతున్నారు. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ బాధ్యతల స్వీకరణ. ఇక ట్యాపింగ్ పై న్యాయ విచారణ జరిపించాలి అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరో ప్రధాన వార్త. అలాగే ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంతే అంటూ కూడా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. భానుడి భగభగ. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, జైనద్, బేలా మండలాల్లో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో అదే పరిస్థితి. వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిందంటూ కూడా ప్రధాన వార్త. టెండర్లు లేకుండానే 270 కోట్ల పనులు అంటూ కూడా విశ్లేషణాత్మక కథనం. సచివాలయం ఐటీ సామాగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించారంటూ జీవో నంబర్ 94 మార్గదర్శకాలు పాటించలేదంటూ విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అంటే నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించి కూడా గోల్మాల్ జరిగిందంటూ కూడా ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక ఈనాడు తర్వాత మరో ప్రధాన దినపత్రిక అయిన ఆంధ్రజ్యోతిని తీసుకుందాం. ట్యాపింగ్ మంటలంటూ కూడా ఈ బ్యానర్ ఐటమ్ చూపిస్తోంది. ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం. మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటున్నారు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కేంద్ర మంత్రి కేసీఆర్దే బాధ్యత. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిందే అంటూ డిమాండ్. మొదటి ముద్ద అయితే కేసీఆర్ఏ కేసు సీబీఐకి అప్పగించాలి. దుబ్బాకు ఉప ఎన్నిక సమయంలో నా ఫోన్లు కూడా విన్నారు. హరీష్ రావు, వెంకటరామరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలి. మునుగోడులో కోమటిరెడ్డి ఓటమికి ట్యాపింగే కారణం అంటున్నారు. హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించాలి అంటున్నారు. ఈ నెల 19న విమానంలో హరీష్, రేవంత్ చర్చలు జరిపారు అంటున్నారు. అందుకే చర్యలపై సర్కార్ వెనకడుగు వేస్తోందంటున్నారు రఘునందన్. అండ్ మరో ప్రధాన వార్త చూద్దాం. చేవెళ్ల నియోజకవర్గ నేతలతో భేటీలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. రెఫరెండమే అంటున్నారు. 100 రోజుల పాలనపై తీర్పుగానే భావిస్తాం. లోక్సభ ఎన్నికల్లో గెలిపేందుకు గీట్రాయ్ అంటున్నారు. 6 లేదా 7 తుక్కుగూడలో శంఖారామం. 6 గ్యారంటీలను రాహుల్ హామీ ఇస్తారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక తీహార్ జైలు కవిత 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్. లిక్కర్ కేసులో రౌజ్ రెవెన్యూ కోర్టు తీర్పు. మధ్యంతర బెయిల్పై 1న విచారణ. కుమారుడికి పరీక్షలు ఉన్నందున తక్షణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కవిత. సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ. ఇక కడిగిన ముచ్చల్లా బయటకు వస్తా అంటూ నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు. ఇవన్నీ కూడా మనకి ఈ ప్రధాన వార్తలు కనిపిస్తున్నాయి. అండ్ నేడు కాంగ్రెస్ ఈసీ సమావేశం. ఢిల్లీకి రేవంత్ 2500 కోట్లు కప్పం కట్టారంటూ మొత్తం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుందాం. పంట ఎండి గుండె మండి రోడ్డెక్కిన రైతన్న. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలంతా కూడా మొత్తం ఎండిన పొలాలన్నీ కూడా సందర్శిస్తూ ఉన్నారు. అసలు రైతుల క్షేత్రస్థాయి సమస్యలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. నిన్నంతా అదే పనిచేశారు. అందులో భాగంగా రుణమాఫీపై తూచంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ ప్రకటన. అనుమానాలు రేకెత్తించేలా జూపల్లి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందని తెలియదు కదా అంటున్నారు. గాంధీ భవన్లో మీడియాతో జూపల్లి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సో రుణమాఫీపై సర్కార్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది తూచ్ అంటూ. 2500 కోట్లు ఢిల్లీకి వెళ్లాయి. రేవంత్ రెడ్డి బిల్డర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తున్నాడు. బిల్డింగ్లకు 3 నెలలుగా అనుమతులు లేవు. ఇక డబ్బిస్తేనే పర్మిషన్లు ఇస్తున్నారు. మంత్రులు ఇసుక దందాలు, రైస్ మిల్లర్లకు బ్లాక్ మెయిలింగ్లు. అండ్ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంతే. ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే పనిలో ప్రధాని ప్రమాదంలో. దేశం నరేంద్ర మోడీని ఆపడం కేసీఆర్, కేజ్రీవాల్, మమతకే సాధ్యం. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాలి. బాధ్యులను శిక్షించాలి. ఇలా నిన్న పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. దానికి సంబంధించి నెక్స్ట్ పీఆర్సీ డౌటే అంటూ ప్రధాన వార్త. ఇప్పట్లో అసాధ్యం. జూన్ 10న సందిగ్ధమే. ఇంకా పూర్తిగా నివేదిక. అడ్డంకిగా ఎన్నికల కోడ్. ఏప్రిల్ 2తో ముగియనున్న పీఆర్సీ కమిటీ గడువు. ప్రభుత్వ పరిశీలనలో గడువు పెంపు ప్రతిపాదన అంటూ మనకి ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక
మరో ప్రధాన దినపత్రిక వెలుగు తీసుకుంటే కనుక బిలియనీర్ల అడ్డా ముంబై అంటూ ప్రధాన వార్త. ఆసియాలో బిలియనీర్లకు అడ్డాగా ముంబై నిలిచింది. చైనాలోని బీజింగ్ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకుంది. తొలిసారి ఆసియా బిలియనీర్ క్యాపిటల్ గా అవతరించింది. ముంబైలో 92 మంది బిలియనీర్లు ఉండగా బీజింగ్లో 91 మంది ఉన్నారంటూ కూడా మొత్తం హురన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024లో వెల్లడైందంటూ కూడా ప్రధాన వార్త. జిల్లాల్లో కూడా ట్యాపింగ్ నెట్వర్క్. నాటి బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల సేవలో ప్రభాకర్ రావు అనుకో ప్రత్యర్థులు రియల్టర్లు వ్యాపారుల ఫోన్ల మీద నిఘా. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా వార్ రూమ్. సూర్యాపేటలో మై హోమ్ కోసం 3 రోజులు డ్యూటీ. నల్గొండ జిల్లా 3 బైపోల్స్లో ఎస్ఐబిది కీలక పాత్ర. పాలమూరులో పోలీస్ స్టేషన్ కేంద్రంగా ట్యాపింగ్. ఓ మాజీ మంత్రి హత్య కుట్ర కేసు వెనక కూడా ఎస్ఐబి టీం వర్క్ చేసిందంటూ కూడా ప్రధాన వార్త. తీహార్ జైలుకు కవిత. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం అంటూ కూడా మరో ప్రధాన వార్త. అండ్ కడిగిన ముచ్చల్లో బయటకు వస్తా అంటూ నిన్న కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రధాన వార్త. మా వెంట్రుక కూడా పీకలేరంటూ ఫోన్ ట్యాపింగ్ పై ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సీఎంగా పనిచేసే తెలివిలేదంటున్నారు. నిన్న ఆయన చేసినటువంటి ప్రధాన వ్యాఖ్యలు. మోడీ 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసింది ఏమిటంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరో ప్రధాన ఆంగ్ల దినపత్రిక హ్యాన్స్ ఇండియా అని తీసుకుందాం. ఢిల్లీ హెచ్సి టు హియర్ కేజ్రీవాల్స్ ప్లే అగెన్స్ట్ అరెస్ట్ టుడే. తన అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన వేసినటువంటి ఈ పిల్ను మన సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. కేజ్రీవాల్కి సంబంధించినటువంటి వార్త ఒక విశ్లేషణాత్మక వివరణాత్మక కథనంలా బ్యానర్ ఐటమ్గా హెడింగ్ ఐటమ్గా కూడా ప్రచురించింది ప్రధాన దినపత్రిక హ్యాన్స్ ఇండియా. అండ్ డీలర్స్ సస్పెక్ట్ సెంటర్ బిడ్ టు ప్రైవేటైజ్ ఆయిల్ పిఎస్యూస్ అంటూ కూడా ఒక వివరణాత్మక కథనం. స్టాండ్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ మే ఎఫెక్ట్ పోల్ ప్రాస్పెక్టస్ వాన్ రిటైలర్స్ అంటూ కూడా ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఎంకరేజ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ లీగల్ ప్రాసెస్ అంటూ యూఎస్ ఆన్ కేజ్రీవాల్ అంటూ కూడా ఒక ప్రధాన వార్త తెలియజేస్తోంది. హోప్ మోడీ గవర్నమెంట్ రిబట్స్ చైనీస్ ఆన్ అరుణాచల్ క్లైమ్స్ అంటూ కూడా ఖర్గే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ వద్ద జరుగుతున్న ఇష్యూస్ కు సంబంధించి కూడా ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక మిగతా ప్రధాన వార్తలు కూడా హ్యాన్స్ ఇండియాలో విధంగా వచ్చినవి మనం చూడొచ్చు. కార్గో షిప్ క్రాషెస్ ఇంటూ బెలోటోమోర్ కీ బ్రిడ్జ్ అంటూ కూడా ఒక ప్రధాన వార్త. యుఎస్లో జరిగినటువంటి ఒక బ్రిడ్జికి సంబంధించి కొలాప్స్కి సంబంధించి వార్త ప్రధానంగా ప్రచురించింది. మొత్తానికి హ్యాన్స్ ఇండియాలో అయితే ప్రధాన వార్తలు ఇవి మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఒక్కసారి ఏపీకి సంబంధించి వార్తలు చూద్దాం. దేవుడా నువ్వే దిక్కంటూ ఈనాడు ప్రధాన దినపత్రిక బ్యాన్ రైటంగా ప్రచురించింది. దీనికి సంబంధించి ఆలయంలోనే దుర్భాషల దండకం. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఇదే తంతు అంటూ కూడా కఠిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న సర్కార్ అంటూ కూడా ఒక విమర్శనాత్మక కథనానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. అర్చకులపై వైకాపా నేతలు దాడులు కొనసాగిస్తున్నారు అంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం చేస్తా అంటున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. 60 రోజుల్లో భర్తీ చేస్తామంటున్నారు. 60 రోజుల పరీక్ష నిర్వహించి ఉద్యోగాల భర్తీ కూడా చేస్తామంటున్నారు ఆయన. అలాగే 2 ఎస్పీలపై వేటు ఖాయం అంటూ కూడా పరమేశ్వర్ రెడ్డి అండ్ రవిశంకర్ రెడ్డిలపై త్వరలో చర్యలు తీసుకుంటా ఉంటూ ఒక వార్త. శివయ్య సాక్షిగా రాజీ నాటకం. అర్చకులపై దాడి చేసిన వైకాపా నేతలను కాపాడే యత్నాలంటూ ఈ ప్రధాన వార్త. ప్రజల్లోకి పరదాల వీరుడు అంటూ కూడా మరొక వివరణాత్మక కథనం. న్యాయవాదులు సామాజిక ఇంజనీర్లు అంటూ కూడా ప్రస్తుతానికి కక్షిదారుతో సామాన్య భాషలోనే మాట్లాడాలి అంటూ కూడా న్యాయవాదులకు సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త. వంతెను ఢీకొన్న నౌక అంటూ యుఎస్ఏలో సోమవారం రాత్రి జరిగిన ఒక ప్రధాన ఈవెంట్ని కూడా ఈ వార్త తెలియజేస్తోంది. ఇక ఈనాడు దినపత్రిక తరువాత మరో ప్రధాన దినపత్రిక ఏపీలో ఆంధ్రజ్యోతిని తీసుకుంటే కోడున్నా కూడా బొమ్మల కొలువే. జగన్ బొమ్మ ఉంచాల్సిందే. బీసీల భేటీలో ఓ ఉన్నతాధికారి హుకుం జారీ చేశారంటూ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో దాదాపు అన్ని విగ్రహాలకి కూడా ముసుగులు వేశారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటిపై కూడా సీఎం నుంచి మొదలు పెడితే ఏ మంత్రి అలాగే ఏ అధికారి బొమ్మ ఉండకూడదు, అంటే వాళ్ళ పిక్ ఉండకూడదని చెప్పారు. దానికి సంబంధించి ఒక వివరణాత్మక కథనం. పాస్బుక్లు అలాగే ఎల్పిఎంలపై ఫోటోలు తొలగించొద్దు అంటూ కూడా ఒక అధికారి హుకుం జారీ చేశారంటూ నిన్న ప్రధాన వార్త. ఇక ఒత్తిడి జీవోలు డమ్మీ బటన్లే. ఎన్నికల ముందు ఉద్యోగాలు రెగ్యులైజేషన్ పేరుతో నాటకాలు ఆడుతోంది ప్రభుత్వం అంటున్నారు. హంద్రీనివా నీళ్లకు బటన్ నొక్కితే మట్టి పిల్లలు కూడా తడవలేదంటున్నారు. అండ్ ప్రజాగళం పాదయాత్రకు సంబంధించి నిన్న చేస్తున్నటువంటి కొన్ని
సభల్లో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త. బలవంతపు రాజీ అంటూ కూడా వైసీపీ నేత చేతిలో దెబ్బలు తిన్న అర్చకులతో దేవాదాయ శాఖ అధికారులు పంచాయతీ. అర్చకులకు సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త వచ్చింది నిన్న. ఆ వార్తకు సంబంధించినటువంటి వివరణాత్మక విశ్లేషణాత్మక కథనం. వైకాపా నేతలు అర్చకులపై దాడి చేశారు. దానికి సంబంధించి వైసీపీనే అంటారా వ్యాన్తో తొక్కించేస్తామంటూ కూడా సీఎంకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారా? పేద బ్రాహ్మణ కుటుంబానికి వైసీపీ నేతల బెదిరింపులంటూ కూడా ఒక ప్రధాన వార్త. దాదాపు ఈ వార్తకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే సాక్షి మరో ప్రధాన దినపత్రిక తీసుకుంటే కనుక పొత్తు కోసం నేను వెళ్ళలేదు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. అండ్ మరో యాత్రకు సిద్ధం. నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. ఎన్నికల ప్రచార భేరికి ఇడుపుల పాయలో శ్రీకారం చుట్టబోతున్నారు. అండ్ ప్రజలకు సంబంధించి చేరువవడానికి దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుపోతూ నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా ఈ యాత్ర కొనసాగనుంది. దాదాపు తొలివిడ యాత్రగా కూడా భావిస్తోంది వైఎస్ఆర్సీపీ. అందరికీ న్యాయం మన లక్ష్యం అంటున్నారు. అండ్ నిన్న ఒక ప్రధాన వార్త. ఇక ఏపీ బీజేపీలో కోట్లకు సీట్లు అంటూ కూడా ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక విమర్శనాత్మక కథనం ఇది. దానికి సంబంధించి కూడా అండ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ శిక్షణ ఇస్తామంటూ కూడా ఒక మరో ప్రధాన వార్త తెలియజేస్తోంది. మొత్తానికి తొలి రోజు యాత్ర డీటెయిల్స్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయబోయే యాత్రకు సంబంధించి కూడా ఈ ప్రధాన వార్తల్లో మనకి ప్రధాన దినపత్రికలో తెలియజేస్తోంది. మొత్తానికి దినపత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా విశేషాలు, బ్యానర్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక ఓ స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక చర్చను కొనసాగిద్దాం.